కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పెట్టే సభ రైతు ఆశీర్వాద సభ కాదని రైతు వంచన సభ అని హరీష్ విమర్శించారు. రైతులను అడుగడుగునా మోసం చేసిన వ్యక్తి రేవంత్ అని ఆయన అన్నారు. శ్రీశైలంకు నీళ్లు రాకుండా ఏపీ కర్ణాటక ప్రాజెక్టు కడుతుందన్న ఆయన ఆ ప్రాజెక్టులను సీఎం రేవంత్ అడ్డుకోకుండా పాలమూరు రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. రైతుల ఆశీర్వాద సభనట. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున వంచినవు, రైతుల్ని అడుగడుగున మోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎక్కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని ఇవాళ రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. అసలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? నల్లగొండ పోయి నిన్న మాట్లాడుతుండు, ఒట్టేసి చెప్తున్నా వచ్చే ఎన్నికల్లోపు మూసి పూర్తి చేస్తా అంటుండు. అసలు ఆ ఒట్టు అనే దానికి ఇట్ట ప్రాణం ఉంటే రేవంత్ రెడ్డి పెట్టే ఒట్లకు అది ఉరిపెట్టుకొని చచ్చిపోతుండే. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నాడు? కనబడ్డ దేవుని మీదల్లో ఒట్టు పెట్టిండు. పెట్టలే, మన పాలమూరు కురుమూర్తి మీద కూడా పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్నాడు. అయినా అదే మరి రేవంత్ రెడ్డి ఎంత జూటేబాజ్ బట్టేబాజ్ అంటే దేవుడు మీద ఒట్టు పెట్టి పాలమూరు బిడ్డల గౌరవాన్ని తీసేసింది. నీ బోనస్ బోగస్ అయింది. ఎలక్షన్ల ముందు అన్ని పంటలకు బోనస్, ఎన్నికలైనాక వరి పంటకే బోనస్, ఒక ఏడాది తిరగంగానే సన్నాలకే బోనస్. ఇప్పుడు ఈ సంవత్సరం ఆ సన్నాల్లో 33 రకాలు కాదు 7 రకాలకే బోనస్. అన్ని పంటలకేలి, వరికేలి, సన్నాలకేలి, 33కేలి 7 రకాల సన్నాలకు వచ్చింది. పోనీ అదన్న కరెక్ట్ ఇచ్చిండ్రా? 2 వానకాలాలు ఇచ్చిండ్రు, 2 యాసంగిలు ఎగ్గొట్టిండ్రు. శ్రీశైలంకే నీళ్లు రాకుండా పైన కర్ణాటక అటు ఆంధ్రప్రదేశ్ ఇవాళ 65 టీఎంసీల రిజర్వాయర్లు కడుతుంటే రేవంత్ రెడ్డి కనీసం వ్యతిరేకిస్తలేడు. ఒక ఉత్తరం కూడా రాయలే, ఇది అక్రమ ప్రాజెక్టు, ఇది కట్టడానికి వీల్లేదు అని ఒక ఉత్తరం కూడా రాయలే. ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ గుండ్రేవుల కడతామంటే పెద్ద ఎత్తున అభ్యంతరాలు చెప్పినాం, ఉత్తరాలు రాసినాం, మీటింగుల్లో మాట్లాడినాం, గుండ్రేవులను ఆపిచ్చినాం. కానీ ఇవాళ ఏమైంది? వాళ్ళ శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక, వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే ఈ ఓటుకు నోటు దొంగ ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక ఇప్పుడు మళ్ళా గుండ్రేవుల పైకి వచ్చింది. ఇవాళ పాలమూరుకు నష్టం జరుగుతుంది.